హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిశ్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయిని వదిలేసి వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర రిసెప్షన్ అనమాట. మా సైడు మెరవని అంటారు. ఇంకా అమ్మాయి అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి దగ్గర నలుగు పెట్టేసుకొని గుడి దగ్గరే పెడతారనమాట. అమ్మాయికి అబ్బాయికి గుడి దగ్గరే నలుగు పెట్టిన తర్వాత అక్కడే మెరవని బండి ఎక్కుతారు. మా సైడ్ ఇది ఆచారం అనమాట. మెరవని బండి అనేది కంపల్సరీ తిప్పుతారనమాట. అది యాక్చువల్గా అబ్బాయి దగ్గర తిప్పుతారు. ఒకవేళ మనం కావాలంటే మన ఇంటి దగ్గర మనం రిసెప్షన్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడైతే ఇంకా మెరవని ఎక్కిన తర్వాత స్టిల్స్ అదంతా తీస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు రిసెప్షన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంకా నైట్ అంతా నిద్రే ఉండదన్నమాట. ఇంకా చూడండి, బ్యాండ్ మేళంతో ఈ విధంగా సెట్ చేస్తారు. మా సైడ్ ఆచారం అన్నమాట అది. ఇంకా డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఫైనలీ మా వారైతే అబ్బాయిని నిద్రపోతుంటే ఇంకా లేపుకొని వచ్చారనమాట. ఇంకా వాళ్ళలో జాయిన్ చేసి అలా కుప్పిగంతులు వేస్తున్నారు పిల్లలందరూ. ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంటే స్టార్టింగ్లో పిల్లలు ఎంజాయ్ చేశారు. ఇంకా మెరవని పోను పెద్దవాళ్ళకి ఊపు వచ్చేసిందనమాట. చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ తమ్ముడు అనమాట వేస్తున్నాడు, వెంకీ. చాలా బాగా వేస్తాడు డ్యాన్స్, చాలా బాగా వేస్తాడనమాట అబ్బాయికి. చూడండి, ఇంకా దానికి దేనికో భలే వేసాడు. స్టెప్స్ కూడా స్టెప్ బామా, దానికి స్టెప్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగానే వేసాడు. ఇంకా నైట్ అంతా ఇంకా మాకు అదే పని, ఇంకేమీ లేదు. ఇంకా చూడటమే అని అనమాట. చూడండి, ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ అంటే పాటను బట్టి పర్ఫార్మెన్స్ కానీ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనమాట. చాలా బాగా చేశాడు. ఇంకా అబ్బాయిలలో ఇంకా అబ్బాయి ఇంకొక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొచ్చాడనమాట. ఆ అబ్బాయి కూడా డ్యాన్స్ చాలా బాగా వేశాడు. ఇంకా మేమైతే అక్కడే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ విధంగా జరిగిందనమాట. వీళ్ళైతే ఇంకా అబ్బాయి తరపు నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకా వేపరమ్మలు తీసుకుని డ్యాన్స్లు వేస్తున్నారనమాట. వాళ్ళకి ఇంకా అదొక సంబరంలాగా వేశారు వేప మండలు తీసుకొని. చూడండి, ఇంకా వాళ్ళు ముందే సెట్ చేసుకున్నారనమాట. ఒక సైడ్ నుంచి ఒకరు వాటర్ చల్లుతున్నారు, ఒక సైడ్ నుంచి వాళ్ళు ఇంకా వేప మండలు తీసుకొని ఎగురుతున్నారు. ఆ గాలి అదంతా స్మోకింగ్ ఈడుస్తున్నారు అక్కడ నుంచి. ఆ స్మోకింగ్ కూడా చాలా అసలు ఎవరు పెట్టుకోకూడదు అనిపించింది. ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకును ఇంకా మెరవని నుంచి దించారనమాట. డ్యాన్స్ చేస్తున్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి.
ఇంకా అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనమాట. ఇంకా అబ్బాయికి వేయట్లేదు అబ్బాయి, అమ్మాయి అయితే వేస్తుందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మాయికి కూడా ఏంటంటే ప్రతి అమ్మాయికి ఒక కోరిక అనేది ఉంటుంది కదా, ఇలా ఉండాలి, ఇలా మ్యారేజ్ చేసుకోవాలి అనేది. అక్కడైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఆ నైట్ అయితే మేము అందరం నిద్రైపోలేదు. ఇంకా నైట్ ఇంకా సాయంత్రం నుంచి మేమందరము ఇంకా రెడీ అయిపోయిన తర్వాత, పెళ్లి కూతురు వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయిని రెడీ చేసి అదంతా అయ్యేసరికి నైట్ అంతా ఇంకా ఆల్మోస్ట్ ఊరంతా తిప్పుతారనమాట. మాకు మెరవన్ అనేది మా సైడ్ ఇంకా ఇలా గ్రాండ్గా చేస్తారు. మా సైడ్ 3 days జరుగుతుందనమాట మ్యారేజ్. చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా తెల్లవారేంత వరకు మెరవని తిరుగుతూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ వాళ్ళ అత్త మామలతో కూడా అలా వేసిందనమాట. ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అత్త వాళ్ళ మామ ఇంకా అబ్బాయి సైడ్ బంధువులు అనమాట. జస్ట్ అలా ఏదైనా సరే ఒకసారి మనం అలా చేయడంలో గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ చూసుకోగలుగుతాం. ఎందుకంటే అదొక్కటే మనకి స్వీట్ మెమొరీగా ఉంటుంది. అక్కడ స్వీట్ మెమొరీ అంటే ఇంకా మనము లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. ఆ కొద్దిసేపు అలా, కాకపోతే చాలామంది సిగ్గుపడతారు, ఆ విధంగా ఉంటుంది కాబట్టి చాలామంది చేయలేరు. కాకపోతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వీళ్ళందరూ ఇంకా కొడుకులు అవుతారు, పిన్నిని అవుతానమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇంకా వేస్తున్నారనమాట. ఇంకా ఏయమంటుంటే లాక్కొని వచ్చి మరీ వేపిస్తున్నారు. జస్ట్ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. జస్ట్ తలా 2 స్టెప్పులు. ఇంకా మేము కూడా అట్లా మరీ అంతగా లేదు. ఇంకా మా వాళ్ళు జెంట్స్ అందరూ చూడండి ఇక్కడ వేస్తున్నారనమాట. ఏదో వచ్చిరాని డ్యాన్సులు ఇంకా నైట్ అంతా ఎగురుతూనే ఉన్నారు. వచ్చిరాని డ్యాన్సులు పాటను బట్టి వేస్తుంటారు పిల్లలు పెద్దలు. అంటే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు అయిపోతారనేది మటుకు కన్ఫామ్, అది కరెక్ట్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి చిన్నపిల్లలతో సహా వేస్తున్నారంటే అది చాలా గ్రేట్. చిన్నపిల్లలు అయిపోతారనే దానికి అదొక నిదర్శనం అనమాట. మా సైడ్ అయితే ఏదైనా సరే మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెరవని జరుగుతూ రావటంగా మెల్లమెల్లగా జనాలు తగ్గిపోతున్నారనమాట. ఎందుకంటే ఇంకా నైట్ అంతా ఉన్నింది కాబట్టి మేమైతే నైట్ అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చేంత వరకు కూడా మేము ఉన్నామన్నమాట. ఇంకా వచ్చేసి అమ్మాయి అక్క కూతురు అనమాట. డ్యాన్స్ చాలా బాగా చేసిద్ది, అక్కడ చేసిందనమాట. ఇంకా అమ్మాయి డ్యాన్స్ చేసేసి ఉదయాన్నే ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని వెళ్ళిపోయిందనమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా ఈ అమ్మాయిను ఇంకొక అమ్మాయి కూడా చేసిందనమాట. ఇద్దరు అక్క కూతుర్లు. మా అమ్మాయికి పాపం ఫుల్ ఫీవర్ వచ్చేసి పడుకుందనమాట. అసలుకి రాలేదు మా పాప. నాకు అదే పానం పీకుతా ఉన్నిందనమాట. చాలా బాధ అనిపించేసింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంకా ఈ అమ్మాయి పెద్ద అక్క కూతురు, ఆ అమ్మాయి చిన్న అక్క కూతురు, ఈ అమ్మాయి ఇంకొక అక్క కూతురు, ముగ్గురు అక్క కూతురులే అనమాట. బుల్లెట్ పండుగ వేస్తున్నారు. ఇంకా చాలా ముచ్చటగా చూస్తున్నాను చూడండి. అక్కడ అందరం నించొని చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే అంతమందిలో చేయాలంటే కొంచెం డేర్ ఉండాలి. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా చేశారనమాట. చాలాసేపు బుల్లెట్ బండి పాటకు చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా వేరే సాంగ్ అనమాట. ఇంకా మా దివ్య అనమాట. మా పాప జ్వరం వచ్చి పడుకుంది, చేయలేదు అసలు ఇవి ఎక్కడా కూడా లేదనమాట. నైట్ ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ దేంట్లో కూడా మా అమ్మాయి లేదనమాట. ఎప్పుడైనా చూసుకోవటానికి కూడా మా అమ్మాయి అక్కడ లేదు. మా అమ్మాయి నిద్రపోయింది. ఫుల్ ఫీవర్ వచ్చేసింది కాబట్టి పడుకుంది, లేకపోతే పడుకునే పాప కాదు. అదే అనిపించింది అందరి పిల్లలను చూసి. మా అమ్మాయి ఇంట్లో ఎగిరిద్ది కానీ అట్లా ఇంకా ఏం లేదనమాట. ఒక మెమొరీ లాగా అనేది ఏం లేదు. నిద్రపోయింది. అబ్బాయి కూడా నిద్రపోయాడు. వాళ్ళ డాడీ అయితే ఎన్నిసార్లు పోయి లేపుకొని వచ్చాడో. సరే అందరు పిల్లలు నిద్రపోవట్లేదు, వీళ్ళిద్దరు నిద్రపోతున్నారని వీళ్ళ డాడీ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఫైనల్లీ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. ఇంటి దగ్గరికి వచ్చి నెరవడి దిగిన తర్వాత వాళ్ళని ఇంట్లోకి ఎంట్రీ అవ్వనివ్వరనమాట. ఎందుకంటే మేళాలలో నైట్ అంతా కొడతారు కదా, వాళ్ళను అది ఇది వసూలు చేసేసి గుమ్మం దగ్గర పేర్లు చెప్పి వెళ్ళేంత వరకు ఎంతసేపు అయినా వాళ్ళు నిల్చోవాల్సిందే. గుమ్మం దగ్గర హారతి పట్టుకొని పేర్లు చెప్పి ఇంట్లోకి వెళ్ళాలి. ఫైనల్లీ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.